ప్రెసెంట్ మనతో పాటు ఇంద్రశోభన్ గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్కారం. మేడం నమస్తే మా. ఇప్పుడు మన కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 సంవత్సరాలు అయితే దాటింది మేడం. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ఇప్పుడు కొత్తగా మనము ఏర్పాటు చేయని జయ జయ తెలంగాణ పాటను ఈరోజు ఆవిర్భవించారు కదా మేడం. అమరవీరులకు ఇట్లా కొట్లాడి ఇంతవరకు కొట్లాడిన వాళ్ళకి మంచి స్థానం ఉందని చెప్పేసి అనుకుంటున్నాం మేడం. మీరు ఏ విధంగా? తప్పకుండా అమరులకు సముచిత స్థానం కల్పిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడున్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం. కేసీఆర్ గతంలో అమరులు 1200 అని ఉద్యమ సమయంలో చెప్పి ఇవాళ ఆ సంఖ్య 432కే కుదించాడు. నిన్న రేవంత్ అన్న చాలా క్లియర్గా చెప్పినారు. అమరుల యొక్క ఇంకా ఎవరెవరు ఎక్కడున్నారో వాళ్ళందరి యొక్క దానికోసం కూడా మేము ఒక కమిటీ వేస్తాము, దాని ద్వారా తీసుకుంటాము, వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పినాం. మేము రాగానే చేస్తామని చెప్పాము, చేస్తాము. అది మాకున్నటువంటి క్వాలిటీ, రియాలిటీ చెప్పేటువంటి తత్వం మాకున్నది. ఇవాళ ఈ ప్రోగ్రామ్కి నిజంగానే నాకు తెలంగాణ ఈ రోజే వచ్చింది అన్నట్టుగా ఉంది. తెలంగాణ నిజంగానే సబ్బండ వర్గాలు, సబ్బండ జాతులను తెలంగాణ వేదికకి, తెలంగాణ పండుగకి అందరినీ హాజరైపించుల్లో అందరినీ పిలిపించి అందరినీ మేళవింపజేసినట్టు ఇంతకన్నా గొప్పగా మనము ఇంకా ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ అంటే ఇది, తెలంగాణ ప్రభుత్వం అంటే ఏంది అన్నది దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. సో రేవంత్ అన్న పాలనలో తెచ్చిన తెలంగాణ సబ్బండ వర్గాలది, ఇచ్చినటువంటి సోనియా గాంధీ కానీ సుష్మా స్వరాజ్ ఆనాడు ప్రతిపక్ష బీజేపీ నాయకురాలు, తర్వాత మీరా కుమారి ఆ రోజు స్పీకర్గా ఉండి ఈ ముగ్గురు అమ్మల ద్వారా ఈ తెలంగాణ సాధ్యమైందని వాళ్ళది ఎప్పుడూ కూడా ఈ తెలంగాణ చరిత్రలో పుట్టాలలో లిఖించబడుతుందని చెప్తున్నారు. ఇంతకన్నా ఇంకేం కావాలండి? మీలాగా ఏమంటారు ప్రాజెక్టులు ఇక్కడ ఓపెన్ చేస్తే ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి మేమేం ఓపెన్ చేపియలే. ఇవాళ మీలాగా కేసీఆర్ గారి లెక్క యాదాద్రి గుడి పైన ఆయన బొమ్మను మేము చెక్కించుకోలే. మా సోనియా గాంధీ బొమ్మ పెట్టలే, రేవంత్ గారి బొమ్మ పెట్టలే. కేసీఆర్ మాత్రం ఆయన బతుకుండగానే ఆయన బొమ్మను గుడికైనా పెట్టుకున్నాడు. అది అలాకున్నది. అందుకనే రాచరిక పోకళ్ళకి పోకుండా ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడ్డటువంటి ప్రజాపాలనలో అందరి భాగస్వామ్యం ఉంటుంది. వాళ్ళు అన్నదే మేము చేస్తామని చెప్పడం జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో ఆంధ్రతో ఉన్న సంబంధాలు మొత్తం పోతాయని చెప్పేసి అంటారు. ఇప్పుడు జలము, నీరు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న మన తెలంగాణలో అవన్నీ మనకు వస్తాయా? ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర వాళ్ళని విడదీసుకునేటట్టు ఉంటుందా అని చెప్పేసి అమ్మ, ఇప్పుడు రేవంత్ అన్న మొన్న తిరుపతి పోయినారు, ఒక మాట చెప్పారు. సత్సంబంధాలు ప్రభుత్వ పరంగా ఇరు రాష్ట్రాలతోనే మేము కొనసాగిస్తాము. ఒకరం కలిసి ఉన్నప్పుడే, అన్నదమ్ముళ్ళగా మనం ఉన్నప్పుడే మన తెలుగు రాష్ట్రాలు ఎదుగుతాయని చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డది, ఎవరి పాలన వాళ్ళది. అలా అని చెప్పి నాకు వచ్చే వాటని వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉండదు. ఉన్నటువంటి ఆస్తులైనా, వచ్చే నీళ్ళైనా, వచ్చే నిధులైనా, ఇక్కడ ఉన్నటువంటి పంపకాలు ఏ విషయాన్ని తీసుకున్నా కూడా కూర్చొని చర్చించి మాట్లాడి వాటి పరిష్కారం చేసుకుంటాం. 9th షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తు తగాదాలను కూడా కూర్చొని మాట్లాడుకుంటాం. అలాంటి ఒక మంచి మూమెంట్ని, ఎన్విరాన్మెంట్ని నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉండని ముఖ్యమంత్రిగా రేవంత్ అన్న చెప్పారు. కానీ అట్లా అని కేసీఆర్ ఉండగా జగన్ నీళ్లు దోసుకపోతుంటే చూసుకున్నట్టు మేము ఉండం. తప్పకుండా నా వాటా, నీళ్ళ వాటా, నా కృష్ణా వాటా, అత్యధిక పరివాహక ప్రాంతమైనటువంటి కృష్ణా నా భాగం ఉన్నప్పటికీ కూడా నాకు నీళ్ళు వచ్చింది కేవలము 296 టీఎంసీలు మాత్రమే. 532 టీఎంసీలు ఏపీ తీసుకుపోతుంది. మరి అత్యధిక భాగం ఉన్న నాకు రావాల్సిన వాటా నువ్వెందుకు తీసుకుపోతున్నావు? ఇది కేసీఆర్ కదా సంతకం పెట్టొచ్చింది ఆ రోజు. కాబట్టి మరి ఉద్యమకాడని చెప్పుకొని మొదటిలోనే సంతకంలోనే నువ్వు అన్యాయం చేసావు ఈ రాష్ట్రానికి. రాబోయే రోజుల్లో ఉన్నటువంటి మా వాటాను మేము తప్పకుండా తీసుకుంటాం. ఎట్ ద సేమ్ టైం 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సంబంధాలను కూడా ఎలాంటి విద్వేషాలకి పోకుండా సామరస్యంతో పాలన కొనసాగిస్తామని చెప్పారు. రాజధాని ఒప్పందం గురించి రాజధాని అయిపోయింది కదా. 10 రాష్ట్రాలు అంటే తెలంగాణ ఇచ్చినాడు 10 సంవత్సరాలు ఇది ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పారు. నిన్నటితో ఈ రోజుతో అది అయిపోయింది. ఇవాళ కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాత్రమే హైదరాబాదు రాజధాని. ఇక్కడ ఉన్నటువంటి ఇసుమంత ఆస్తి కానీ, భూమి కానీ, రవ్వ కానీ ఏది ప్రతి ఒక్కటి కూడా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకే సొంతం. ఇంకా ఎక్కువ మొత్తంలో అభివృద్ధి చెందుకోవడానికి ఇది చాలా కీలకమని చెప్పడం జరిగింది. అంటే ఈ తెలంగాణ ప్రజలకు ఏ విధంగా కీలకంగా ఉండబోతుంది మేడం ఈ ప్రభుత్వం? ఈ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారణం అమరులు. వాళ్ళని కడుపులో పెట్టి చూసుకుంటాం, ఆ కుటుంబాలను కాపాడుకుంటాం. ఇందులో భాగస్వామ్యులు ఉద్యమకారులకు సముచిత స్థానాన్ని కల్పిస్తాం. దానికంటూ ఒక బోర్డు ఏర్పాటు చేస్తాం. ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, వాళ్ళకి పెన్షన్స్, మేము చెప్పినటువంటి అన్నింటినీ కూడా మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్నింటినీ కూడా వాటిని నెరవేరుస్తాం. ఇక రైతుకు సంబంధించినటువంటి మీరు ఇందాక చూశారు,
కార్మికులకు మహిళలకు ఆల్రెడీ ఈ పిఎల ప్రజాపాలన ప్రభుత్వం మహిళల పక్షపాతి ప్రభుత్వంగా ఉంది. ఏ స్కీమ్ చేసినా ఏది చేసినా మహిళలకే ఇవాళ వాళ్ళ పేరు మీదనే ఇస్తున్నాం. ఎందుకు ఒక మహిళ పటిష్టంగా ఉన్నట్లయితే ఆ ఇల్లు పటిష్టంగా ఉంటుందని నమ్మి విశ్వాసం ఉన్నటువంటి ప్రభుత్వం మాది. కాబట్టి తప్పకుండా అన్ని వర్గాలకి ఒక సముచిత స్థానం ఉంటుంది. కర్షకునికి కూడా కార్మికునికి కూడా ఇవాళ ఏమంటారు చాలామంది తోపుడు బంధుల పైన వ్యవసాయ పనులు చేసుకొని బతికేటువంటి వాళ్ళని కూడా కాపాడుకునే బాధ్యత మా ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. మా పాలన స్టార్ట్ అయ్యి జస్ట్ 3 నెలల 45 రోజులు మాత్రమే అయ్యింది. తప్పకుండా మిగతా అన్నింటినీ కూడా ఎలక్షన్ కోడ్ ఎత్తివేయగానే ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. మేము తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం.